ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శ్రమల ద్వారా నలిగిపోయిన స్థితిలో ఉండి గుండె చెదిరిపోయిన జీవితమును బట్టి కలవరపడి కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్న నీతో ఉద్దేశించి ఈ మాటను దేవాతి దేవుడు మాట్లాడుతున్న ఒక గొప్ప ఆదరణతో కూడిన వాగ్దానం ఇది. ఈ మాట ద్వారా ప్రభువు మనకు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, వీటన్నిటిని బట్టి మీరు బలహీనులు కావద్దు. లోకములో ఎవరికీ లేని సంఘటనలు, బాధలు నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయని, నేనే ఎందుకు ఇలా వేదన చెందుతూ ఉన్నానని జరుగుతున్న వాటిని గురించి నీవు కలవరపడవద్దు, బలహీనులు కావద్దు. ఎందుకంటే బలహీనమైతే అపవాది మనలను శోధిస్తాడు, ఇంకా మనము తిరిగి లేవకుండా మనలను కృంగదీస్తాడు, కోలుకోలేని స్థితిలోకి మనలను దిగజారుస్తాడు. గనక ఈ మాటలు వింటుండగా మనము గ్రహించవలసింది, బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియనేస్తమా, మనుషులు మాట్లాడే మాటలు వేరు, దేవుడిచ్చే వాగ్దానము వేరు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాటను నెరవేర్చే సర్వశక్తిమంతుడైన దేవుడు మన యేసయ్య. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మన సొంత వారే, మన తల్లిదండ్రులే, స్నేహితులైన వారే ఒకవేళ మనలను విడిచిపెడతారేమో, లేక మర్చిపోతారేమో. కానీ మన పేరు పెట్టి పిలిచిన మన దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. క్షణమైనా విడిచిపెట్టే దేవుడు అసలే కాదు. గనుక ప్రభు వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆయనపై పూర్తి నమ్మకం వచ్చి ఆయన చెప్పినట్లు మనము ధైర్యం వహిస్తే చాలండి. మనలను కృంగదీయాలని చూస్తున్న, బలహీనునిగా చేసి చేతవానిగా చేయాలని చేస్తున్న ప్రతి విధమైన అపవాది శక్తులతో ప్రభు పోరాడుతారు. మన పక్షమందుండి మన కార్యములన్నిటినీ ఆయన సఫలపరుస్తారు. మనము కోల్పోయినవన్నీ ఆయన మనకు తిరిగి దయచేస్తారు. మనకు మంచి ఆరోగ్యమును కలుగజేస్తారు. కాబట్టి ఇది మొదలుకొని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుందాం. మన దేవుడు మన పక్షమందు ఉండునట్లుగా ఆయనకిష్టమైన ప్రవర్తన కలిగి ఆయన మాటను నమ్ముదాం. దేవుడు మన పట్ల చేసే అద్భుతమైన కార్యాలు అనుభవిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. అవును, మీ మాట నమ్మదగినది. పూర్ణ హృదయముతో నీ మాటను నమ్మి మీకిష్టమైన ప్రవర్తన కలిగి మేము జీవించినట్లయితే మీరు మా పక్షమందుండి మా పనులను సఫలపరిచి మాపై లేస్తున్న అపవాది శక్తులను మీరు పారద్రోలుతున్నందుకై మీకు స్తోత్రములు. మీరు మా పక్షమందుండి మీతో మేము నడిచే భాగ్యమును మాకు దయచేయమని వేడుకుంటూ యేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.